ప్రతి మనిషికి కామ కోరికలు ఉంటాయి. కానీ కోరికలు హద్దుమీరితే ప్రమాదమే. ఒక అమ్మాయి తన కోరికలు తీర్చుకోవడానికి కుక్కతో ఆ పాడు పని చేసింది. ఆ తర్వాత కుక్క ఒక మగాడిలాగా ఎలా మారిందో ఆ రహస్యమైన స్టోరీని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్‌లో ఓం నమః శివాయ అని రాయడం మర్చిపోకండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం విజయపురం అనే ఒక పురాతన రాజ్యం ఉండేది. ఈ రాజ్యాన్ని వాస్తు శాస్త్రాన్ని అవపోసిన పట్టిన ఎంతో మంది పండితులు కలిపి స్థాపించారు. ఈ రాజ్యానికి చంద్రసేనుడు అనే రాజు ఉండేవాడు. అతను ధైర్యానికి, న్యాయానికి ఎంతో ప్రసిద్ధి. చంద్రసేనుడు ఒక అందమైన కొడుకు ఉన్నాడు. అతని పేరు విక్రాంత్ వర్మ. అతనికి అందంతో పాటు ధైర్యం కూడా చాలా ఎక్కువ. ప్రకృతిని అమితంగా ప్రేమించేవాడు. అడవులను, జంతువులు, పక్షులు అంటే విక్రాంత్ వర్మకి చాలా ఇష్టం. ఒకరోజు అతను బయటకు వెళుతున్నప్పుడు అతనికి అడవిలో ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆమె కళ్ళు లోతుగా ఉన్నాయి. ఆమె గొంతు ఎవరినైనా మంత్రముగ్ధులని చేస్తుంది. అద్భుతమైన అందంతో ఆమె ఒక మాయా రూపంలో ఉంది. ఆమె అందాన్ని చూసిన విక్రాంత్ వర్మ ఆమె ఆకర్షితుడయ్యాడు. ఆ అమ్మాయి కూడా తనతో ఒక రాత్రి గడపమని విక్రాంత్ వర్మని అడిగింది. అయితే అందుకు విక్రాంత్ వర్మ ఒప్పుకోలేదు. ఇలా పెళ్లి కాకముందే పరాయి స్త్రీతో గడపడం మంచిది కాదు అని ఆమెకు నచ్చజెప్పడానికి ట్రై చేశాడు. కానీ కామదాహంతో రగిలిపోతున్న ఆ అమ్మాయి అందుకు ఒప్పుకోలేదు. తనతో ఒక రాత్రి గడపమని అతన్ని ఫోర్స్ చేసింది. అతను మళ్ళీ రిజెక్ట్ చేస్తూ ఉండడంతో ఆ అమ్మాయికి ఘోర అవమానంగా అనిపించింది. వెంటనే ఆ మాయా యువతి విక్రాంత్ మర్మని ఒక కుక్కలా మారిపోతావు అని శపించింది. ఎవరైనా ఒక అమ్మాయి ఇష్టపూర్వకంగా అతనితో సహజీవనం చేసి అతని ప్రేమని వలలో పడేస్తుందో అతనికి శాప విముక్తి అవుతుంది అని ఆ యువతి చెప్పింది. మరుక్షణం అతను ఒక భయంకరమైన నల్ల కుక్కలా మారిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో నివసించే దివ్య అనే అమ్మాయి అటువైపుగా వచ్చింది. ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. దాంతో గ్రామస్తులు అందరూ ఆమెను నక్షజాతకురాలిగా భావిస్తూ ఆమెను దూరం పెడుతూ ఉండేవారు. ఇంతవరకు ఒక్కరు కూడా ఆమెను ప్రేమించలేదు. దాంతో అందరి అవమానాలను, చిత్కారాలను భరిస్తూ ఉండేది. దివ్య అయితే చాలా సున్నితమైనది. ఆమె జంతువులను, ప్రకృతిని ప్రేమిస్తూ ఉండేది. అనుకోకుండా ఒకరోజు ఆమె అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఆమెకు ఒక నల్లటి కుక్క కనిపించింది. ఈ కుక్క కళ్ళలో సాధారణ కుక్కల మాదిరి కాకుండా ఏదో వెలుగు ఉంది. లోతైన ఆ కళ్ళలో ఏదో రహస్యం దాగి ఉంది అని దివ్యకు అనిపించింది. ఆ కుక్కను చేరదీసి దానికి శౌర్య అనే పేరు పెట్టుకుంది. శౌర్యకు ఎప్పుడు రక్షిస్తూ గ్రామస్తులకు దూరంగా ఒక సురక్షితమైన ప్రదేశంలో ఉంచింది. ఒక రోజు గ్రామంలో జాతర జరుగుతూ ఉంది. దివ్య కూడా ఆ జాతరకు వెళ్ళింది. అనుకోకుండా ఆమె అక్కడి నుండి రిటర్న్ అవుతూ ఉండగా కొంతమంది దుండగులు ఆమె మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారు. వాళ్ళందరూ ఆమె మీద దాడి చేస్తూ ఉంటే శౌర్య ఎక్కడి నుండి వచ్చిందో కానీ వాళ్ళ మీదకు దూకి దాడి చేసింది. అంత శక్తి సామర్థ్యాలు ఉన్న కుక్కను ఆ దుండగులు ఎప్పుడూ చూడలేదు. కోపంతో రగిలిపోతూ ఉన్న కుక్క కళ్ళు ఎర్రగా మండిపోతూ ఉన్నాయి. అది సాధారణ జంతువు కాదు. ఏదో దైవశక్తి కలిగిన జంతువు అని అందరికీ అర్థమైంది. దివ్యను ఆ దుండగుల నుండి శౌర్య రక్షించింది. వాళ్ళు పారిపోయిన తర్వాత దివ్య శౌర్యను కౌగలించుకుంటూ ఏడుస్తుంది. ఆ రాత్రి ఆమె పడుకున్నప్పుడు ఆమెకు ఒక అందమైన కల వచ్చింది. ఆ కలలో ఒక యువరాజు దట్టమైన అడవిలో బంధింపబడ్డ అని ఒక మంచి మనసున్న అమ్మాయి మాత్రమే అతన్ని విడిపించగలదు అని ఆమెకు కల వచ్చింది. ఈ కల యొక్క అర్థమేంటో దివ్యకు ఆ క్షణంలో అర్థం కాలేదు. కొన్ని నెలల తర్వాత తన శరీరంలో ఏవేవో మార్పులు జరుగుతూ ఉన్నాయి అని దివ్యకు కూడా అర్థమైంది. క్రమంగా ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. తొందరలోనే ఆమె గర్భవతి అయింది అనే విషయం కూడా గ్రామస్తులకు కూడా తెలిసిపోయింది. ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దివ్య ఎప్పుడు కూడా పరాయి పురుషుడిని తాకలేదు. ఆమెకు ఎవరితో కూడా సంబంధం లేదు. అలాంటప్పుడు ఆమెకు కడుపు ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కాలేదు. కొంతమంది ఆమెను మంత్రగత్తె అని దూరం పెడుతూ వచ్చారు. దివ్య కూడా తన కడుపుకు కారణమేంటో అర్థం కాలేదు. అయితే ఆమెకు డెలివరీ సమయంలో గ్రామస్తులు ఆమెను ఊరు నుండి వెళ్ళగొట్టారు. ఆమెకు సహాయం చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు. దివ్య అడవిలోనే ఉంటూ అక్కడే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పుట్టగానే ఒక అద్భుతమైన శక్తి అడవిలో వ్యాపించింది. బలమైన గాలులు వీస్తూ వాతావరణం మొత్తం పూర్తిగా మారిపోవడం ప్రారంభమైంది. అప్పటి వరకు కుక్కగా ఉన్న శౌర్య నొప్పితో ఏడవడం ప్రారంభించాడు. అతని శరీరం కంపించడం
కనిపించడం మొదలుపెట్టింది. అతని ఆకారం కూడా మారిపోతూ ఉంది. క్షణాల్లో అతను ఎంతో అందమైన, శక్తివంతమైన యువకుడిగా మారిపోయాడు. అతను తిరిగి మానవ రూపంలో వచ్చిన తర్వాత దివ్యకు తన శాపం గురించి వివరంగా చెప్పాడు. నా పేరు విక్రాంత్ వర్మ. నేను కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ అడవికి వచ్చాను. ఇక్కడ నన్ను ఉన్న ఒక మంత్రగత్తె శపించింది. అయితే ఆ శాపం తొలగిపోవాలి అంటే ఎవరైనా నన్ను స్వచ్ఛంగా ప్రేమిస్తారో వాళ్ళ ద్వారా మాత్రమే శాపం నుండి విముక్తి చెందుతాను అని చెప్పింది. ఇన్ని వందల సంవత్సరాలు నన్ను ప్రేమగా చూసుకున్నది నువ్వు మాత్రమే. అందుకనే నీతో సంభోగించాను. మన ఇద్దరికి పండంటి బిడ్డ పుట్టాడు. ఇప్పుడు నా శాపం ముగిసింది. నన్ను కంటికి రెప్పలాగా చూసుకున్నందుకు నీకు చాలా ధన్యవాదాలు అని విక్రాంత్ వర్మ చెప్పడంతో దివ్య మొదటి షాక్ అయింది. ఆ తర్వాత ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఈ లోకంలో ఎవరూ లేని తనకు ఒక మంచి ప్రేమికుడు దొరికాడని సంతోషించింది. ఆ సంతోషం ఎంతో సమయం నిలవలేదు. ఎందుకంటే శాప విముక్తి అయిన తర్వాత ఈ లోకంలో ఎక్కువ కాలం జీవించలేను అని తమ బిడ్డకు కంటికి రెప్పలా చూసుకోమని చెప్పి విక్రాంత్ వర్మ బూడిదగా మారిపోయాడు. అతను లేచి జీవితాన్ని భారంగా జీవిస్తూ ఆ బిడ్డను పెంచుతూ ఉంది. దివ్య ఆమె జీవితం గురించి తెలుసుకున్న గ్రామస్తులు కూడా ఆమెకు క్షమాపణలు చెప్పి తన గ్రామానికి రమ్మని ఆహ్వానించారు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. తన కొడుకుతో పాటు అడవిలోనే నివసించడం ప్రారంభించింది. ఆ కొడుకుకు ఎన్నో అసాధారణ శక్తులు ఉన్నాయి. అతను జంతువులతో మాట్లాడగలడు. వాటి నుండి ఎన్నో సంకేతాలు తీసుకోగలడు. భవిష్యత్తును చూడగలడు. కొన్నిసార్లు అడవిలో నల్ల కుక్క నీడ కనిపిస్తూ ఉండేది. గాలిలో ఏదో గుసగుస వినిపిస్తూ ఉండేది. తన కొడుకు అర్జున అని పేరు పెట్టుకుంది. దివ్య ఇప్పుడు ఆమె ఒంటరిగా లేదు. అతను పెరిగి పెద్దవుతున్న కొద్దీ అతని శక్తులు కూడా పెరుగుతూ వచ్చాయి. అతను అడవిలో ఉన్న ప్రతి జీవిత కూడా మాట్లాడగలుగుతున్నారు. ఏదైనా ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు అతను ముందుగానే గాలి ద్వారా సంకేతాలు తెలుసుకుంటూ ఉంటాడు. అతను మరొక యుగానికి చెందిన యోధుడిలాగా అతని కళ్ళలో వింత మెరుపు ఉండేది. అతను 5 సంవత్సరాల వయసున్నప్పుడు ఒకరోజు ఒక మహర్షి ఆ అడవికి వచ్చాడు. అర్జునుడిని చూసిన వెంటనే అతను దివ్యతో నీ కొడుకు ఎంతో ప్రత్యేకమైనవాడు. కానీ అతను తొందరలోనే భర్తను శపించిన మంత్రగతితో పోరాటం చేయాల్సి వస్తుంది అని చెప్పాడు. ఆ మాయాయువతి ఇంకా చనిపోకుండా అడవిలోనే ఉంది అనే విషయం తెలుసుకున్న దివ్య భయపడిపోయింది. అర్జునుడికి 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అడవిలో వింత వింత సంఘటనలు జరగడం ప్రారంభించాయి. అడవిలో ఉన్న జంతువులు కూడా ఆకస్మికంగా హింసాత్మకంగా మారిపోయాయి. ఒకరోజు అర్జునుడి చుట్టూ నల్లటి నీడలు ప్రత్యక్షమయ్యాయి. ఆ నీడలో నుండి నల్లటి దుస్తులు ధరించిన ఒక యువతి అతని ముందుకు వచ్చి నిలబడింది. అది చూసిన దివ్య తన కొడుకును కాపాడుకోవడానికి అతనికి అడ్డంగా నిలబడింది. ఒక సాధారణ స్త్రీ మంత్రగతిని ఎదిరించలేదు అని ఆమెకు కూడా బాగా తెలుసు. అయినా తన తల్లి ప్రేమను వదులుకోలేకపోయింది. అడవిలో బలమైన గాలులు వీచాయి. చెట్లు భయంకరంగా ఊగుతూ ఉన్నాయి. అంతలో అర్జున్ తన చేతిని పైకి లేపాడు. అతని చేతి నుండి ఒక అద్భుతమైన కాంతి ఆ యువతి వైపు దూసుకు వెళ్ళింది. అతను సామాన్యమైన యువకుడు కాదు. ఒక మహావీరుడి బిడ్డ. ఆ మంత్రగత్తెకు అర్జునునికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి అతని చేతిలో ఆ మంత్రగత్తె చచ్చిపోయింది. ఇది చూసి దివ్య ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత అర్జున్ విజయపురానికి వెళ్ళాడు. తన తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. చిన్నవాడైనా సరే తన దివ్య శక్తులతో రాజ్యపాలన చేస్తూ అందరినీ ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. అర్జున్ తల్లి దివ్య విక్రాంత్ వర్మల ప్రేమ గాథ మాత్రం ఎప్పటికీ నిలిచిపోయింది. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ని రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.